వార్త న్యూ ఇయర్ ఇంట్లో చేసుకుంటారా జైల్లో జరుపుకుంటారా? హైదరాబాద్ పోలీసులు అడుగుతున్న ప్రశ్న ఇది. ఇయర్ ఎండింగ్ పేరుతో న్యూ ఇయర్ పేరుతో మద్యం తాగి రోడ్డెక్కితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగం పైన ప్రత్యేకంగా నజర్ పెడతామన్నారు. హైదరాబాదీలు బీ కేర్ఫుల్, పార్టీలు చేసుకోండి, సంబరాలు జరుపుకోండి, కానీ మత్తు పదార్థాలు టచ్ చేస్తారో పోలీసులు మిమ్మల్ని పెట్టేస్తారు. తాగి రోడ్డెక్కితే ఫైన్లు కాదు జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అంది సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, మొత్తానికి న్యూ ఇయర్ కి సంబంధించి చూసుకుంటే న్యూ ఇయర్ ఇంట్లోనా జైల్లోనా అంటూ కూడా సజ్జనారు మాట్లాడడం జరుగుతోంది. అంటే ఆ రోజు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏంటి? ఎస్ సోనీ, మనం చూసుకుంటే కనుక నూతన సంవత్సరం వేడుకలు మొత్తం టోల్గా సందర్భంగా హోటళ్లు, క్లబ్బులు, బార్ల నిర్వహణ పైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయినటువంటి సిపి సజ్జనర్ కఠిన మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత ఈవెంట్లు ఎవరైతే నిర్వహించాలనుకుంటారో ఆ ఈవెంట్లు నిర్వహించే వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలంటూ కూడా సిటీ సిపి సజ్జనర్ కూడా అయితే కీలక కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక ఇందులో 15 రోజుల ముందే ఎవరైతే ఈవెంట్ నిర్వహిస్తారో వాళ్ళు 15 రోజుల ముందే ఈ యొక్క ఈవెంట్కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఈవెంట్లను నిర్వహించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకునే కనుక పార్కింగ్ ప్రాంతాలు, ఎంట్రీ ఎగ్జిట్ ప్రాంతాల పైన ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత యజమానులదే ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకునే కనుక బహిరంగ ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లు కానీ, డీజే కానీ, అయితే సౌండ్ సిస్టమ్లు కానీ, యాంపియర్లు కానీ ఇవేవి కూడా అన్ని రాత్రి 10 గంటల వరకే యూజ్ చేయాలి. 10 గంటల తర్వాత సౌండ్ సిస్టమ్ కూడా కనబడితే దానికి ఖచ్చితంగా అయితే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే పర్మిషన్ పొందినటువంటి ఏవైతే బార్లు, రెస్టారెంట్లు ఉంటాయో అవన్నీ కూడా రాత్రి 1 గంటల వరకు పర్మిషన్ ఉంది కాబట్టి రాత్రి 1 గంటల వరకు కొనసాగుతాయి. 1 గంటల తర్వాత ఒకవేళ ఏదైనా అయితే ఆ బార్లు కానీ పర్మిషన్ లేకుండా ఇతర ఏదైనా నడిస్తే మాత్రం దానిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏవైతే సౌండ్ సిస్టమ్ ఉంటుందో అది మొత్తం టోల్గా కూడా 45 డెసిబల్స్ కంటే ఎక్కువగా ఉండొద్దు. 45 డెసిబల్స్ దాటిందంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే బార్లు, రెస్టారెంట్లు ఉంటాయో వాటి లోపల అశ్లీలత, మత్తు పదార్థాలు లేకుండా ఉండాలి. అయితే యువతుల చేత డ్యాన్స్ అవన్నీ కార్యక్రమాలు నిర్వహించకుండా అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా మార్గదర్శకాలు చేశాయి. అదేవిధంగా డ్రగ్స్ రహిత పదార్థాలు, డ్రగ్స్ లేకుండా, మత్తు పదార్థాలు లేకుండా ఆ యొక్క పార్టీ మాత్రం నిర్వహించుకోవాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క నిర్వాహకులు ఉంటారో టికెట్లు అధిక సంఖ్యలో టికెట్లు ఇచ్చేసి అయితే తోపులాట కూడా జరిగితే మాత్రం యజమాన్యాలకు బాధ్యత ఉంటుంది కాబట్టి పరిమితం వరకు మాత్రమే టికెట్లను విక్రయించాలి అంటూ కూడా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మద్యం సేవించి ఎవరైనా వస్తే మాత్రం ఆ యొక్క మద్యం సేవించిన వారిని అయితే వాళ్ళ ఇళ్లకు చేరేంత వరకు ఆ యొక్క యజమానులే బాధ్యత తీసుకొని వాళ్ళను మొత్తం ఇంటి వరకు పంపించే బాధ్యత వాళ్ళే. Okay, right. Thanks for the information, Praveen.